దేవునికి స్తోత్రం. ఈరోజు కలవరి కరుణా సంపన్నుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృపగల వాగ్దానం. నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. వాడు సమూయేలు 1:15. ప్రియా కలవరి కరుణా సంపన్నుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు క్రీస్తేసు మహిమ కలిగిన నామములో ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, కలవరి అద్వితీయ సత్య స్వరూపుడి యొక్క మహాకృపను నేడు మీరు పొందాలి. కలవరి కృపామయుడైన దేవుడికి మీరు ప్రార్థించండి, ప్రతిఫలం పొందండి. కలవరి ఆ కరుణా సంపన్నుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృపధార మనం నింపటానికి ప్రార్థనాయోధులమై ప్రభు సన్నిధానంలో మనం నిలవాలి. సంతాన భాగ్యం లేని అన్న ప్రార్థించిన నిమిత్తం దేవాలయంలోకి వెళ్ళక మునుపు తన హృదయంలో, అయ్యో నాకు సంతాన భాగ్యం లేదు, నా జీవితం అంతా శూన్యం, నన్ను అమ్మాను పిలుచు పసిబిడ్డలు లేరు, నేను గొడ్రాలిని శాపగ్రస్తురాలని కొందరు పరిహరించుచుదే అని ఆమె ఆవేదన చెందుచు ఉన్నది. దేవుని బిడ్డలారా, మనం అనేకమైన ఆవేదన చెందుతున్నప్పుడు దేవుడు తప్పక మన ఆవేదన తీర్చగల గొప్ప దేవుడే, మన ఏళ్ల కృపను అనుగ్రహించగల గొప్ప దేవుడే. నేడు నేను నా ప్రభు సన్నిధిలో నా భారమంతటినీ దింపనయ్యున్నాను. ఆయన నాకు జవాబిచ్చే వరకు నేను ఆయనను విడవను. ఎంతకాలం నేను అవమానముగా నుండెదను? నేను ప్రభుతో పోరాడి జయం నొందెదను. నా భర్త ఆదరణ మాటల కన్నా ప్రభు అద్భుతమును కోరుకొనేదను అను పట్టుదలతో అన్న బలముగా దేవాదేవుడికి, మహిమోన్నతుడికి, ఆ మహిమాస్వరూపుడికి, ఆ సర్వాంగ సుందరుడికి ప్రార్థించింది. దేవుని బిడ్డలారా, నీవు పట్టుదలతో దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు నీ సమస్య ఏదైనా సరే పరిష్కరించబడుతుంది. నీ లోటు ఏదైనా సరే తప్పక తీర్చబడుతుంది. ఎందుకంటే సర్వాధికారి అయిన దేవుడు, సమస్త కార్యములు చేయగల దేవుడు. నీ దేవుడైన యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటున్నాడు ఆయన. ఆయనకి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. దేవుని బిడ్డలారా, ప్రార్థనావీరులై కలవరి రక్తంలో తడిసి కలవరి కృపామయుడైన యేసుక్రీస్తు రక్తం చేత మీరు నింపబడాలి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధానాన్ని ప్రార్థిస్తూ బహుగా ఏడుస్తున్నది అన్న. దేవుని బిడ్డలారా, ప్రార్థించే విశ్వాసం ఉన్నప్పుడు పని చేయడానికి దేవుడు తప్పగా ఉన్నాడు. ప్రార్థనానంతరం ఆమెను అవమానించిన ప్రధాన యాజకుడైన ఏలియాతో ఆమె ఇట్లా అంటుంది, నా ఏలినవాడా, నేను మనోదుఃఖం గలదాననే ఉన్నాను. నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనిచున్నాను. అవును, మిక్కిలి బలమైన ప్రార్థన. దేవుని సన్నిధిలో కుమ్మరించు ప్రార్థనయే దేవుని బిడ్డలారా. మామూలుగా 4 గంటలు ప్రార్థించడం కంటే విరిగి నలిగిన హృదయంతో అరగంట ప్రార్థించడా గొప్ప ఫలమునిస్తుంది. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయంలో నీవు అలక్ష్యం చేయమంటున్నాడు భక్తుడు. దావీదు తన హృదయమును కుమ్మరించి ప్రార్థించడం వలన లభించు ఫలితము గ్రహించి నాడు గనుక అలాగు చేసి తన పాపముల నుండి, దేవుని కోపాగ్ని నుండి తప్పించుకున్నాడు. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకం ఉంచండి. ఆయన సన్నిధిని మీ హృదయాలు కుమ్మరించండి. ఆ దేవాదేవుడికి ఉన్నతమైన కృపను, కనికరాన్ని, ఆదరణను మీరు పొందండి. ప్రభువు మన కన్నీటి ప్రార్థన ఆలకించి మనకు విజయమిచ్చి విజయవంతమైన ప్రతి ఆత్మకార్యం మన జీవితంలో జరిగించి ఆ దేవాదేవుడు తన గొప్ప ప్రసన్నతను మనకు అనుగ్రహించగల గొప్ప దేవుడే. కలవరి కృపామయుడైన దేవుడి యొక్క శాశ్వతమైన కృపతో మనం నింపడానికి కలవరి ప్రేమ మాత్రమే ప్రార్థించడకు మనను బలవంత పెట్టుచున్నది. నేను ప్రార్థన మొదలుపెట్టుటకు ముందుగా శిలువ శ్రమ ఒకటి, తరువాత ఒకటి ధ్యానిస్తూ ఉంటాను. మీరు కూడా ప్రార్థించడానికి ముందుగా శిలువ మీద కార్చిన అమూల్యమైన రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని స్మరించి, మహింపరిచి, ఘనపరిచి, ఆరాధించి ఆయన ప్రార్థించండి. ఆయన సంపూర్ణమైన శక్తిని, బలమును మీకు అనుగ్రహిస్తాడు. ఆ కలవరిగిరిలో మీ కొరకు, నా కొరకు ప్రాణాలు ప్రణంగా పెట్టిన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మహోన్నతమైన కృప నేడు మీతో నిలిచుండునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ కలవరి కృపామయుడా, కలవరి కరుణామయుడా, కలవరి దయామయుడా, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలైన మమ్మల్ని అందరూ ఆదరించి బిడ్డలందరి కళ్ళల్లో కన్నీటిని నాట్యంగా మార్చి సహాయం దయచేయండి, ఆదరణ దయచేయండి.
సంరక్షణ దయచేయండి, తలెత్తుకుంటట్టుగా చేయండి. బిడ్డలందరికీ సమాధానం గొప్ప కార్యం జరిగించండి న్యాయమూర్తి. మిమ్మల్ని అడుగుచున్నాం, మీ ప్రసన్నత కుమరించి పరిశుద్ధాత్మ మీ కార్యం మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు మహోన్నత నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.